కాంగ్రెస్ ఎన్నో అబద్ధపు హామీలిచ్చి ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు. ఎన్నికల ముందు ఓట్ల కోసమే కాంగ్రెస్ 6 గ్యారెంటీలు తీసుకువచ్చిందన్నారు. 420 రోజులైనా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతు భరోసా రాక, రుణమాఫీ జరగక నిరాశతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు నేతలు. కాంగ్రెస్ మోసాన్ని అడ్డుకున్నందుకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల గొంతు నొక్కుతారా అని రేవంత్ సర్కారును ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జీహెచ్ఎంసీ అసమర్థ తీరును ప్రశ్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం జీర్ణించుకోవడం లేదన్నారు. హైదరాబాద్ ప్రజల సమగ్ర అభివృద్ధి కోసం గత ప్రభుత్వం ప్రారంభించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక దిక్కుతోచని స్థితిలో రిటైర్డ్ ఉద్యోగులు మానసిక వేదనకు గురవుతున్నారని అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. రిటైర్డ్ ఉద్యోగుల ఆవేదన కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్థం కాదా అని ప్రశ్నించారు. హక్కుగా పొందాల్సిన బెనిఫిట్స్ కోసం ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరిగేలా రేవంత్ సర్కార్ చేసిందని మండిపడ్డారు హరీష్. పండించిన పంటలకు మద్దతు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. రైతు భరోసా రాక, రుణమాఫీ జరగక నిరాశతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్ హయాంలో ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించామన్నారు. తాము రైతులను పరామర్శిస్తుంటే కాంగ్రెస్ పార్టీ అక్కసు వెళ్లగక్కుతూ పోలీసులతో అడ్డుకుంటున్నారని విమర్శించారు. రైతులు రోడ్డెక్కినారు, వేరుశనగ రైతులు రోడ్డెక్కుతున్నారు, పత్తి రైతులు రోడ్డెక్కి అలసిపోయినారు. రైతులందరూ కూడా అన్ని పంటలు పండించినటువంటి రైతులు కూడా తమ పండించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులకు ధర లేక, కనీస మద్దతు ధర లేక తల్లడిల్లినారు, వాపోయినారు. రైతులకు మీరు ఆశ చూపించినటువంటి ఈ సర్కారు లేదా ఈ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఆశ చూపించినటువంటి ఏ ఒక్కటి అమలు కాక, సమగ్రంగా రుణమాఫీ అమలు కాక, సకాలంలో కాక, సగం సగమే అయ్యి రైతు బంధు అసలే అమలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలిచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. అధికారంలోకి వచ్చి 420 రోజులైనా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నారు. సీఎం రేవంత్ ఒక మాట, మంత్రులు మరొక మాటలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ మహాత్మునికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఈ సందర్భంగా మీరు అందరూ చూస్తా ఉన్నారు. మీ సమక్షంలోనే ఇక్కడ పోతున్నటువంటి రైతు వచ్చి ఆయన ఆవేదన ఎట్లా గుర్తు చేసాడో మీరు చూస్తున్నారు. రైతు బంధు లేదు, రుణమాఫీ కాలేదు, 50,000 కాదు, 20,000 రుణమాఫీ కూడా కాలేదు. మా ఊర్లో 78% అని చెప్పి ఆయన చెప్పిండు. పాల రైతు వచ్చిండు, మేము పాలు వచ్చిన పైసలు ఇస్తలేరు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ హామీలపై నిరసనలు చేపట్టారు బీఆర్ఎస్ నేతలు. ప్రభుత్వం హామీలు అమలు చేయాలంటూ అన్ని జిల్లాల్లో మహాత్మా గాంధీ విగ్రహాల ముందు ధర్నా చేశారు. అనంతరం గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించారు.